నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారా అని అనుకుంటారేమో. లేదు, ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్లో కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా? మరి హాజరు కాకపోతే ఆయన్ని అరెస్ట్ చేస్తారా? ఏం జరుగుద్ది అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. మరి దీని గురించి చర్చించుకుందాం. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రెడిట్ ఉంది. అంటే పుష్కర కాలం పాటు కోర్టుకు వెళ్లకుండా వాయిదాల మీద ఉన్న ఆయన ఒక్కరే అన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఈ నెల 21కి లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలి హైదరాబాద్లో అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. ఇప్పుడు మరి ఆయన హాజరవుతారా అవరా? అవ్వకపోతే ఇప్పుడు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తారా? ఏం చేస్తారా? ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారు వెళ్ళకపోతే? ఇదే ప్రజలు అడుగుతున్నది సార్. ఇది కొన్ని మీరు అన్నట్టు పుష్కర కాలంగా వినిపిస్తున్న క్వశ్చనే. ఆయన బెయిల్ మీదే ముఖ్యమంత్రి హోదా అనుభవించేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పీఠం దిగిపోయాడు. అయినా కూడా ఇంకా తిరిగి ముఖ్యమంత్రి లాగే ఆయనకి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటప్పుడే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి ఈ చట్టాల మీద, న్యాయాల మీద. సామాన్యుడికైనా పెద్ద పెద్ద వాళ్ళకి ఏం వర్తించవా అనేది సగటు పౌరుడి ప్రశ్న ఇది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంచుమించు 2012 నుంచి 12 ఏళ్ళు అయిపోయింది. ఈలోగా ఆయన ప్రతిపక్ష నేత అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మరలా ప్రతిపక్ష హోదా లేకపోయి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయినప్పటికీ సిబిఐ కోర్టు ఏదైతే హాజరు కావాలి అని వ్యక్తిగతంగా అని అడుగుతుందో, ఈయన ఒక లాయర్ను పెట్టి అది చెప్పి ఇది చెప్పి నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి అంటే, గత 5 ఏళ్ళు అంటే 19 నుంచి 24 మధ్యలో అయితే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు చాలా కార్యకలాపాలు ఉన్నాయి, రోజు ఒక 100 కిలోమీటర్లు తిరుగుతుంటాను, అందరి దగ్గరికి వెళ్ళిపోతుంటానని చెప్తారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి వచ్చేవాడు కాదు, బట్ అలా చెప్పుకోవాలి కదా, అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేక. అంతకుముందు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా నెలలో ఏదో ఒక శుక్రవారం హాజరు అయ్యేవారని కూడా చాలా విమర్శలు ఉండేవి. బట్ ఆయన దాన్ని ఏమీ పట్టించుకునేవాడు కూడా, దాన్ని కూడా క్రెడిబిలిటీ తీసుకునేవాడు. ఆయన ఎట్లా అంటే ఒక అన్యాయంగా అరెస్ట్ చేశారు, తండ్రి లేని వాడిని, నేను ఒక అమాయకుడిని అన్నట్టుగా పోర్ట్రే చేశాను. సో ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడైతే ఓకే, మీకు బోల్డ్ మీటింగులు, అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నట్టు సంతకాలు పెట్టాలి, అవి చెయ్యాలి కాబట్టి, బిజీ పర్సన్ కాబట్టి హాజరు కాలేరు, ఏదో సాకు చెప్పచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, సాధారణ ఎమ్మెల్యే, మీరు రావడానికి ఏమైంది అనేది సిబిఐ మరలా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, దానికి మరలా వీళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను కూడా చెప్పారట. సో అది కూడా వాళ్ళు ఇప్పుడు మీరు హోదాలో లేరు కాబట్టి ఇప్పుడు రావడానికి ఏముంది, చాలా ఇదైంది కాదు, మీరు ఇప్పుడు రావాలి అని సిబిఐ తరపు లాయర్ కూడా వాదించడంతో అది ఇంకా చేసేది ఏం లేక ఇంకో సాకు చెప్పడానికి కూడా ఆస్కారం. ఎందుకంటే 12 ఏళ్ళుగా రకరకాల ఎన్ని స్టోరీలు చెప్తారు, ఎన్ని స్టోరీలు చెప్తారు, ఎన్ని స్క్రిప్ట్లు వాడతారు, అన్ని స్క్రిప్ట్లు వాడేశారు, ఇంకేం లేదు. సో ఇంకా సరే అని చెప్పి మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి 14 లోపు రమ్మని చెప్పారు. 14 ఇంకొక వారం గడువు తీసుకున్నారు, 21 వరకు. సో ఈలోగా వెళ్తారా వెళ్ళరా అంటే మళ్ళీ అప్పుడు ఇంకేదో స్టోరీ చెప్తారు, ఇట్లా వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు, లేదా నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, లేదు అంటే ఇప్పుడు ఆయనకి వీసా పాస్పోర్ట్ కూడా బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి కూడా కోర్టు అనుమతి తీసుకుని వెళ్లే పరిస్థితి ఉంది. మొన్న రీసెంట్ గా వాళ్ళ బిడ్డలు చూడడానికి వెళ్ళి వచ్చారని కూడా మనం విన్నాం. అప్పుడు కూడా కోర్టు అనుమతి తీసుకుని వెళ్ళారంట. ఇప్పుడు ఈ వ్యవహారం మీద ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గా ఉన్న RRR గారు కూడా చాలా సందర్భాల్లో కోర్టుకి లేఖలు రాశారు, కేంద్రానికి లేఖలు రాశారు. ఈవెన్ బీజేపీ ఎంపీ ఆవిడెవరు, మన రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి గారు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఇవి రాస్తే అప్పుడు సెంట్రల్ నుంచి రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి, తెలంగాణలో ఉండే సిబిఐ కోర్టుకి వాళ్ళు రాసిన లేఖలు ఏంటంటే, అసలు 12 ఏళ్ళుగా ఇది ఎలా సాధ్యం, ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు ఒక కేసు కొలికి తీసుకురండి, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ పాస్ చేసిందంట. ఇప్పుడు దానికి పాస్ చేయగానే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ప్రతి 2 ఏళ్ళకి జడ్జి మారిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఒక జడ్జి వచ్చారు, ప్రతి జడ్జి కూడా 2 ఏళ్ళకు మించి ఆ పర్టికులర్ స్థానికత అలవాటైతే తెలుసో తెలియకుండో, అంటే నేను అనుకుంటున్నాను, ఇది నాకు దాంట్లో ప్రాపర్ లా నాకు తెలియదు, మేబీ అలవాటు అవ్వడం వల్ల ఒక
ఈ పక్కింటి వాడో పొరుగింటి వాడో అరే మంచివాడే తెలిసినవాడే ఈడేళ్ళు తప్పు చేయడే అనే భావన జడ్జి అనేవాడికి ఉండకూడదు న్యాయమూర్తికి. న్యాయమూర్తి దృష్టిలో అందరూ సమానమే. ఏ ఒక్కరి వైపు న్యాయం మాట్లాడకూడదు, అందరినీ సమదృష్టితో చూడాలి. కాబట్టి రెగ్యులర్ గా న్యాయమూర్తిని మార్చుతూ ఉంటారేమో నేను అనుకుంటున్నాను. మేబీ దాంట్లో లా ఎలా ఉందో నాకు తెలియదు. సో అలా మారుతూ వస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారి కేసు వ్యవహారం రెడ్డి వచ్చారు మొదలెట్టి, నిజంగా రెడ్డి గారే కాబట్టి రెడ్డి వచ్చారు మొదలెట్టండి సామెతలాగా ఆయన రావడం, మరలా ఈయన మీద ఉండే ఎలిగేషన్ ఏంటి, క్విడ్ ప్రోకో అని, ఎవరు సిబిఐ ఇన్ని కోట్లు జప్తు చేసిందని, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక సుమారుగా 38,000 కోట్లు జప్తు చేసిందని, ఇవన్నీ విని అంతా ఇంకా జడ్జి గారు తీర్పిస్తారని టైంకి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడంట. మళ్ళీ ఇంకో ఆయన వస్తున్నాడు, మళ్ళీ రెడ్డి వచ్చారు మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ ఈ స్టోరీ అంతా మాట్లాడుకుని ఇట్లాగా ఇప్పటికీ 6 జడ్జిలు మారారంట ఈ 12 ఏళ్ళు. 6 ఏళ్ళు 12. మొదటి 5 కూడా ఏదో రీజన్ మీద వెళ్ళారు, కానీ 6వ అతను కూడా వితౌట్ రీజన్ తో పంపించారంట. అంటే ఏం జరుగుతుంది, తెరవనికి ఏమైనా జరుగుతుందా అనేది ఈ మధ్యకాలంలో కొంతమంది సీనియర్ విశ్లేషకులు వాళ్ళ యొక్క సొంత ఛానల్లో ఈ విషయం బట్టబయలు చేశారు. ఈ 6వ జడ్జి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు, దీనికి వీళ్ళు చెప్పే సాక్ ఏంటో తెలుసా, హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఆయన చేశాడు. మీరు అది వాస్తవం అయి ఉండొచ్చు, ఒకవేళ అది అవాస్తవం అయితే ఆయన మీద చర్యలు తీసుకుంటారుగా. న్యాయస్థానాల మీద ప్రశ్నించే స్థాయి ఎక్కడుంది? సో అలా జరుగుతుంటే ఇంకెంతకని డ్రాగ్ చేస్తారు? ఎప్పుడో ఒక రోజు అదేదో సామెత అంటారు, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక గాలివానికి ఇదైపోతుంది అన్నట్టుగా ఎంతకని డ్రాగ్ చేయగలరు? మరోవైపు కొంతమంది లాయర్లు విశ్లేషకులు ఏమంటారంటే అసలు ఆ క్విడ్ ప్రోకో లాంటివి అది పెద్ద కేసే కాదు, దాని సరైన విట్నెస్సే లేదు, అది కేసు ఓడిపోతుంది అని అంటారు. అసలు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళుగా ఎదుర్కొంటున్న సందర్భం ఎలా? యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన కేసు ఇది. అది అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళేం అనలేక వాళ్ళేం చేయలేక ఇటు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు పెట్టిన కేసు అన్నట్టుగా వీళ్ళ మీద కక్ష సాధింపుగా గత 5 ఏళ్ళలో ప్రవర్తించారు. కాంగ్రెస్ హయాంలో కదా అది పెట్టింది. దాన్ని ఇప్పటికీ ఆయన కొలికి రాక కొట్టుకుంటూనే ఉన్నారుగా. ఇంకా అంటే ఒక వ్యక్తి మీద కేసు, ఇన్ని రకాల కేసులు, అన్నిట్లో A1గా ఉన్న వ్యక్తి, A2గా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కేసులు వచ్చిన తర్వాతే ఆడిటర్లు కూడా ఈ కేసుకు జతపరచడం స్టార్ట్ చేశారు. అంతకుముందు ఆడిటర్లు ఉండేవారు కాదంట. ఆడిటర్లు ఏదైనా చేసేవారు, సెట్టింగ్స్ చేసేవారని రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ ఈ వ్యవహారం వచ్చిన తర్వాతే దాని లావాదేవీలు మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఆడిటర్కే తెలుస్తాయి. కాబట్టి ఆడిటర్లు కూడా జత చేయడం స్టార్ట్ చేశారు కేసులో. ఇప్పుడు అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉంటే A2గా విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు, ఎందుకంటే ఆయన ఆడిటర్ కాబట్టి. అది కాకుండా బాగా క్లోజ్ కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కుటుంబ వ్యవహారాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ చూసుకునే వ్యక్తి. సో అంత పకడ్బందీగా వాళ్ళు ఫైల్ చేసుకున్నప్పటికీ ప్రతి 2 ఏళ్ళకి న్యాయమూర్తి మారిపోవడం, మరలా మొదటి నుంచి స్టార్ట్ చేయడం, బెయిల్ మీద 12 ఏళ్ళుగా నడవడం, ఇది ఎక్కడ సాధ్యం చెప్పండి? మేబీ అంటే ఇది ఇప్పుడు కూడా అరెస్ట్ అంటే జరగవమ్మా, మళ్ళీ ఇంకేదో చెప్తారు, ప్రతిదీ ఆ లూప్ హోల్స్ పట్టుకుంటారు, అయిపోయింది. ఓకే, కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అనే ఉద్దేశమో లేదా ఇంకో ఇతర కారణాలతో మళ్ళీ పోస్ట్ పోన్, మళ్ళీ డ్రాగన్ జరిగేది ఇదే జరిగింది. ఎందుకంటే మొన్న లిక్కర్ స్కామ్ లో కూడా అసలైన బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అన్నారు, పేరు కూడా పెట్టకుండా కదా. మరి ఏమైంది? అందరూ అరెస్ట్ అవుతున్నారు కానీ అక్కడ వరకు వ్యవహారం అసలు ఫస్ట్ ఆ బిగ్ బాస్ కి పేరు పెట్టతే ఆ తర్వాత ఒకే కొనుక్కొచ్చింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.